బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ చైర్మన్ ఎంపికలో ఒక కీలక మలుపు చోటు చేసుకుంది. చైర్మన్ అభ్యర్థిగా మించాల సాంబశివరావు ఎంపికయ్యారు. సాంబశివరావును ప్రతిపాదించారు ఎంపీ కృష్ణప్రసాద్. దీంతో వాకౌట్ చేశారు 18వ వార్డు కౌన్సిలర్ సుబ్బయ్య. ఆస్తులు అమ్ముకుని టీడీపీ కోసం పనిచేశారన్నారు. 3 సార్లు తనకు అన్యాయం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నారని చెప్పారు ఆయన. హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. ఉల్లిపాయల సుబ్బయ్య అనేవాడు చచ్చిపోయాడు. ఈ విధంగా ప్రకటించేసేయండి. 33 వార్డుల నుండి 33 కౌన్సిలర్లు అందరికంటే ముందు వచ్చినవాడిని నేను. ఈరోజు నన్ను నిలువునా మోసం చేసి నిలువునా చంపేశారు. బాబు గారి సమక్షంలో, బాబు గారు మీ సమక్షంలో నేను వచ్చి చేరింది. చీరాల మున్సిపాలిటీలో 16,000 ఓట్లు ఉన్నాయి. ఆర్వీఎస్లు 83% వేసి గెలిపించాం బాబు గారు. అక్కడ ఉన్నప్పుడు 2 సార్లు మోసం జరిగింది. చైర్మన్గా నాశనం చేశారు. 14 ఆస్తులు ఉంటే 12 అమ్ముకున్నానండి. అద్దె ఇంట్లో ఉంటున్నారు బాబు గారు. ఇదేనమాట నాకు చేసింది. చైర్మన్గా మించాల సాంబశివరావు గారిని ప్రకటించారు. ఎంపీ గారే ప్రతిపాదించింది. ఇంకా నేను వచ్చేసానండి. ఏదన్నా విషం ఇచ్చి చంపేచ్చుగా బాబు గారు. 3వసారి కూడా నిలువున మోసం చేశారు. మీరు కొనసాగుతున్నారా? ఇంకా పార్టీలో లేదా? ఇంకా లేదు. నన్ను కౌన్సిలర్గా కూడా రాజీనామా చేసేస్తున్నాను. ఇంకా పార్టీలో ఉండను. నమస్కారం. రాజకీయాలు ఇంకేదానికి ఇంకేడా నా దగ్గర ఏడంది శక్తి అయిపోయింది. నాశనం అయిపోయాను. ఇంకా నిన్న కూడా ఉన్న స్థలాలు కూడా అమ్మేసుకున్నానండి. ఇంకేమీ లేవు. నా దగ్గర ఉన్నది ఇంకా కిడ్నీలను లివరే. మొన్న వైసీపీని కాదని వచ్చాను. సుబ్బారెడ్డి గారిని నాకు ఎంతో దగ్గర. ఆఖరికి బాధపడి ఏడుస్తూ, సార్ మిమ్మల్ని వదిలేసేస్తాను ఏమనుకోవద్దు, నన్ను బాల్యాన్ని మోసం చేశాడు కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని వచ్చి, ఎవరు రాంటే నా మీద అనేక మంది కేసులు పెడతారన్నా నేను భయపడకుండా వచ్చి బాబు గారి సమక్షంలో మేడో రోజు చేరానండి. ఇదేనా నాకు ఇచ్చే న్యాయం? ఈ రోజు నుంచి ఉల్లిపాయల సుబ్బయ్య అనేవాళ్ళు లేడు, చచ్చిపోయాడు. 18వ వార్డు కౌన్సిలర్ శ్రద్ధాంజలి ప్రకటించుకోండి. నేనే చెబుతున్నాను స్వయంగా.